హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 28వ తేదీన మరొక అల్పపీడన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో కూడా కోస్తాంధ్ర తెలంగాణలో పొగమంచు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి 28వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. జనవరి నెలాఖరికల్లా ఈ అల్పపీడనం శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడన ప్రభావంతో మళ్ళీ దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్న కారణంగా అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఎంతవరకు ఉండేది, మరో 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజెంట్ ఈరోజున్న వాతావరణ సమాచారం ప్రకారం జనవరి 30-31 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కోడూరు, మదినపల్లి ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జనవరి నెలాఖరులో మళ్ళీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఈ అల్పపీడనం దిశ మారితే మరింత వర్షాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో లానినో ప్రభావంతోనే జనవరి నెలలో కూడా వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అటు రాయలసీమ జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఈ అల్పపీడనం దిశ మారితే మాత్రం ఇటు ఏపీలో కూడా మరింత వర్షాలు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు లేవని, చలి తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. మళ్ళీ జనవరి 28 తర్వాత నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.